హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్‌గా బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా బీరకాయని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోండి. బీరకాయ ముక్కలన్నీ వేశాక బాగా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇలా ఆయిల్ మొత్తం మంచిగా పైకొచ్చేదాకా బాగా మగ్గించుకున్నాక ఇంకొక 10 మినిట్స్ బాగా మగ్గించుకోండి. తర్వాత కొంచెం ఆనియన్ అలాగే కొంచెం చింతపండు వేసి ఒక 10 మినిట్స్ బాగా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్‌లో మనం వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే కొంచెం వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడిలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోయి బీరకాయ పచ్చడి రెడీ.